హలో నమస్తే వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 28. వరుణ్, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు అది పెళ్లి పూజే గాని అయితే పెళ్ళైతే కాదుగా. సరే, పెళ్ళి కూడా పెట్టుకున్నట్లయితే మన యజ్ఞకున్న పవర్స్కు అక్కడికక్కడే ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టగలడు. కాబట్టి నువ్వు టెన్షన్ పెట్టుకోకు అని అంటాడు ధను. సరే సార్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా సార్. మరి ఊర్లోకి వెళ్ళి ఆ జగతి గారి గురించి కొద్దిగా ఆరా తీద్దామా? ఏమని? అదే, ఆమె యజ్ఞ సార్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుస్తుంది కదా సార్. వాళ్లకు మాత్రం ఎలా తెలుస్తుందయ్యా? ఆమె ఏమైనా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ యజ్ఞను చంపడానికని గల కారణాన్ని చెప్పొచ్చుంటుందా ఏంటి? అది కాదు సార్, ఆమె గురించి మరిన్ని వివరాలు సేకరించవచ్చని చెబుతున్నా. అబ్బా వరుణ్, ఆమె గురించి ఆల్రెడీ ఆమె తోకలైన ఆ వాలాస్ మనతో చెప్పారుగా. ఆమె డబ్బు మనిషి అని, అందుకోసం ఎంతకైనా తెగిస్తుందని. కాబట్టి యజ్ఞపై చేసే దాడికి కూడా ఆమెకు కూడా ఎక్కడో చోట డబ్బు వచ్చే కారణం ఉండి ఉండవచ్చని నా అనుమానం అని అంటాడు ధను. మరైతే ఎలా సార్? చూద్దాం, ఎక్కడో చోట దొరక్కపోదుగా. సార్, ఆల్రెడీ దీపిక విషయంలో తప్పు చేస్తూనే ఉందిగా. మరి మీరు నేరుగా ఆమెను పట్టించి తరువాత మన విషయంపై కూడా నిలదీయచ్చుగా. చెయ్యొచ్చు వరుణ్, కానీ అలా చేసేలోపు ఆమె సాక్ష్యాలు విషయాలను తారుమారు చేయొచ్చు. మన వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేలోపు చిటికెలో చుట్టూ ప్రపంచాన్ని మార్చేయచ్చు. అంతా చేసి నాకేం సంబంధం లేదని నిరూపించుకోవచ్చు. చూస్తున్నావుగా, ఇంట్లో ఉన్న తాతగారికే తెలియకుండా చుట్టూ ఎన్ని చేస్తుందో. అలా మనం తొందరపడితే ఇక్కడున్న గోవిందయ్య తాతగారికి, అక్కడున్న రఘురామయ్య తాతగారికి మనస్పర్ధలు రావచ్చు. పైగా పెళ్ళం గయ్యాలని మాత్రమే తెలిసిన పరందామయ్య గారు ఆమె రాక్షసని తెలిస్తే జీర్ణించుకోగలడా? వీరుధీర్లకు కూడా యజ్ఞపై కడుపు మంట పెరగవచ్చు. కాబట్టి వీలైనంత వరకు బంధాలు దెబ్బతినకుండా మనం ఈ ప్రాబ్లమ్స్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అంతే అని అంటాడు ధను. సరే పదండి ఇంటికే అంటూ ఇల్లు చేరుకొని తాతగారితో గడిపి తిరిగి రాత్రి దీపిక కోసం చూస్తూ ఉన్నారు. ముసుగుతో వచ్చిన దీపికను పలకరిస్తూ ధను తన చేతిలో వాటర్ బాటిల్ గ్లాసును చూపుతూ, ఈరోజు మీ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదమ్మా అంటూ దీపిక, యజ్ఞ, ధను లోపలికి వెళ్ళారు. ధను తన జోబిలో నుంచి ఆ చిన్ని మాత్రల షీట్స్ని తీసి అందులో నుంచి ఓ రెండింటిని పొడి చేసి గ్లాసులో వేసి కొద్దిగా నీళ్లు పోసి దీపిక తండ్రిని లేపి పట్టుకొని అతని బుగ్గలు ఒత్తిపట్టి నోరు తెరిపించి ఆ నీటితో నాలుకను తడిపినంతగా ఒక్కొక్క చుక్కగా పోశాడు. ఇలానే మీ మమ్మీకి తాగించే అని గ్లాసును దీపికకు అందించేసరికి సరేనంటూ ఆమె కూడా అలానే చేసింది. అలా కష్టపడి వాళ్లను అటూ ఇటూ కదిలిస్తూ కొద్దిగా తాగించారు. చూడు దీపిక, ఇంకొద్దిసేపట్లో వాళ్ళు లేస్తారు. నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించు. వాళ్ళను చూసిన ఆనందంలో ఏడవటమో అరవటమో అలాంటివి చెయ్యకు. చేశావో ఇక అక్కడి నుండి జగతి వాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. సైలెంట్గా ఉండు, సరేనా అంటూ ఆమెకు చెప్పి ఉంచాడు. అలా నెమ్మదిగా కదులుతూ వాళ్ళు లేచి కూర్చున్నారు. మెల్లగా మత్తు దిగిన కళ్ళతో దీపికను చూస్తూ ఉన్నారు. ఇక అమ్మా దీపిక అని వాళ్ళు ఎమోషన్ అయి అరిచేలోపు మన వాళ్ళు వాళ్ళ నోటికి చెయ్యి అడ్డుపెట్టి అరవకండి అంటూ ఆపి, అరిస్తే అందరం దొరికిపోతాం, ప్లీజ్ చిన్నగా మాట్లాడండి అంటూ వాళ్లకు సర్ది చెబుతారు. నెమ్మదిగా వాళ్ళు అర్థం చేసుకున్నారని వదిలారు. తెలుసుకున్న ఆ పేరెంట్స్, అమ్మా ఎలా ఉన్నావు తల్లి, ఎవరు వీళ్ళు అని అడిగారు. నా సంగతి మామూలే, పైనే పడున్నా. వీళ్ళు ఇక్కడ నాకు పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ కూడా అయ్యారు. వీళ్ళు మనకు వీలైతే సహాయం చేస్తామన్నారు. వీళ్ళు మీతో మాట్లాడాలంట డాడీ అంటూ వాళ్లను పరిచయం చేసింది దీపిక. ధను ఆ మిగిలిన టాబ్లెట్స్ను అక్కడే
పగిలిన కుండ ముక్క లాంటిగా ఉన్న దాంట్లో దాచి ఆ టాబ్లెట్స్ను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రాత్రి మీకు భోజనం పెట్టాక వాళ్ళు వెళ్ళగానే ఆ టాబ్లెట్స్ వేసుకోండి. అప్పుడు మీరు మెలకువగా ఉండగలరు అని చెప్పి, మేం మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆమెకు మీకు గల పరిచయం ఏంటి? ఆమె మిమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుందో చెప్పగలరా అని అడుగుతాడు ధను. దానికి వాళ్ళు, బాబు, నా పేరు గోపాలం, నా భార్య రాధ, ఇక దీపిక మీకు తెలుసు. ధను, ఇక మా విషయానికి వస్తే ఆ జగతి ఎవరో కాదు, నాకు అక్క అవుతుందయ్యా. ఏంటి, అక్కనా? అవునయ్యా, అక్కే. డాడీ మీకు అక్క ఉందని నాకు చెప్పలేదే అని అంటుంది దీపిక. చెప్పానమ్మా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా మ్యారేజ్ ఆల్బమ్స్ తిరగేసేదానివి. అప్పుడు చాలాసార్లు అందులో ఆమెను చూపించి చెప్పేవాళ్ళం. ఆ తర్వాత నువ్వు చదువుల్లో బిజీ, మేము బాధ్యతల్లో బిజీ అయ్యాం. పైగా మనకు బంధువులు పెద్దగా లేకపోవడంతో, మన ఇంటికి కూడా ఎవరు వెచ్చి వెళ్ళేవాళ్ళు లేకపోవడంతో, మనం ఒకరింటికి వెళ్ళడం లాంటివి జరగకపోవడంతో నీకు మన అనేవాళ్ళెవరూ తెలియదంతే. ఇక మా నాన్న చాలా మంచివాడయ్యా. ఆయన మొదటి భార్య ఈ జగతికి అమ్మ. జగతక్కని కంటూ చనిపోవడంతో అక్క బాధ్యత నాన్నపై పడింది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబాల్లో కొంచెం పై పొజిషన్గానే ఉండేదంట. నాన్నకు బిజినెస్ చెయ్యాలని ఆశ. దాంతో తన సొంత ఊళ్ళో గల కొంత పొలాన్ని అమ్మి పెట్టుబడిగా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడంట. అలా చెయ్యాలంటే తనకి మరింత మెలకువలు తెలియాలని, అనుభవం కూడా ఉండడం మంచిదని, పైగా పెద్దవాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళవచ్చని అనుకుంటూ ఉండడంతో ఆ రోజుల్లోనే మా నానమ్మను పలకరించడానికి వచ్చారంట ఒకళ్ళు. వాళ్లే మా అమ్మమ్మ తాతయ్యలు. వాళ్ళు మా నానమ్మ గారికి పుట్టింటి తరపు చుట్టాలంట. అలా వచ్చిన వాళ్ళేమో ఆ ముందున్న ఊళ్ళో కొంత ఖాళీ స్థలం ఉంటే అది కొని దాంట్లో ఏదో ఫ్యాక్టరీ పెడదామని వచ్చారంట. ఆ స్థలం చూసి వచ్చి మన వాళ్ళు ఇక్కడున్నారుగా, వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం అన్న ఆలోచనతో వచ్చి మమ్మల్ని కలిశారంట. అంటే మా నానమ్మ నాన్నను కలిశారంట. అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు కుశల ప్రశ్నలు అడిగి, ఏం చూస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అని నాన్నగారిని అడిగి తెలుసుకున్నారంట. మా నాన్నగారు తన ఉద్దేశం చెప్పడంతో, సరే అయితే మాకు ఇక్కడ ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి, మెయింటైన్ చేయడం కూడా మాకు కొంచెం కష్టంగానే ఉంది. మాకు ఒక అమ్మాయి ఉంది. ఇంకొక సంవత్సరంలో తను బయట దేశం నుండి తిరిగి వస్తుంది. తను వచ్చాక మాకు కొంచెం తేలికవుతుంది. నువ్వు మాతో రావచ్చు. మీకు అక్కడ వసతి ఏర్పాటు చేస్తాం. మీకు కూడా సహాయంగా ఉంటుంది, మాకు సహాయంగానే ఉంటుంది. నువ్వు మెలకువలు నేర్చుకోవచ్చు. ఆ తరువాత నీ ఇష్టం, నువ్వే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అని చెప్పటం. నాన్న కూడా ఆలోచించి తెలిసిన వాళ్లే కావడంతో త్వరలోనే నాన్న, నానమ్మ, అక్కయ్యతో అక్కడికి చేరుకుంటామని మాట ఇచ్చి పంపారు. ఇచ్చిన మాట ప్రకారం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకోవడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ కూతురు అంటే మా అమ్మ కూడా వచ్చి బిజినెస్లో జాయిన్ అయింది. అక్కడ నాన్న వాళ్ళ మంచితనం చూసి తాతయ్య వాళ్ళు బాగానే కలుపుకునే వాళ్ళంట. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా నాన్నకు బాధ్యతలు, బీగాలు ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని తిరిగి వచ్చేవాళ్ళంట. అంత నమ్మకం నాన్నపై ఏర్పడిపోయింది. మా అమ్మ వ్యాపారంపై సాధించే తీరు, నాన్న ఏం చేస్తే ప్రాజెక్ట్స్ ప్రజల్లోకి వెళతాయో అది చేసే తీరు రెండూ కలిసి వ్యాపారంలో లాభాలు రెండింతలయ్యాయంట. దాంతో అమ్మకు ఒకరోజు పెళ్లి చేద్దాం ఎవరినైనా చూసి అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరినో ఎందుకు, వచ్చేవాడు తనను బాగా చూసుకుంటాడో లేదో, మనం ఇచ్చే స్వేచ్ఛ అతడు ఇస్తాడో లేదో, ఇంత చదువు చదివి ఇంత వ్యాపారం చేసిన పిల్లను ఇంటికే అంకితం చేస్తాడేమోనని ఆలోచించుకొని నాన్నకు ఇచ్చి చేద్దాం అనుకున్నారట. ఆ విషయం వాళ్ళు నాన్నను, నానమ్మను అడిగారట. మరొకళ్ళైతే సరే సరే అని అనుండేవాళ్ళేమో కానీ మా నాన్న మంచివాడు కదా, ఆస్తిలోనూ హోదాలోనూ అర్హతలోనూ నేను ఆమెకు తగను,
మీరు మరో మంచి సంబంధం చూసుకోండి. ఆమెకు నేను సరైన వాడిని కాదన్నాడట. అప్పుడు అక్కడ అమ్మ కూడా ఉంది. మేము ఆస్తులు చూసుకోమయ్యా. మా పిల్ల నీలాంటి మంచివాడి చెయ్యి అందుకోవాలని ఆశిస్తున్నామంతే. మాకు వేరే వారసులు లేరు కదా. నువ్వైతే ఈరోజు వ్యాపార బాధ్యతలు అందుకున్నట్లే రేపు మా వృద్ధాప్య బాధ్యత కూడా అందుకుంటావని నమ్మకం. రేపు నాటికి మమ్మల్ని చూసేవాళ్ళు కూడా కావాలిగా. ఇక మా పిల్ల అంటావా? నీలాగే కల్మషం లేని పిల్ల చూస్తున్నావుగా. కాబట్టే నీ కూతుర్ని తన కూతురుగానే భావించగలదు. పైగా నీ కూతురుకు కూడా ఒక తల్లి కావాలిగా అంటూ మా నాన్నను ఒప్పించి అమ్మకు నాన్నకు పెళ్లి చేశారంట. అప్పటికి జగతక్కకు 6 ఏళ్ళు. మా అమ్మ తనని బాగా చూసుకునేది. ఏ లోటు రానిచ్చేది కాదు. సొంత బిడ్డలానే చూసుకునేది. మరి నేనేమో అమ్మా నాన్నలకు కొంచెం లేటుగా పుట్టానంట. నేను పుట్టాక కూడా అమ్మ అక్కను నాతో సమానంగానే చూసేది. నాకు ఊహ వచ్చాక కూడా అక్క నన్ను పెద్దగా ఆడించేది కాదు, పట్టించుకునేది కాదు. నాకు 12 ఏళ్ళు వచ్చేసరికి జగతక్కకు పరందామయ్య బావకు పెళ్ళి అని ఘనంగానే జరిపించారు. 3వ నెల ఇంటికి పిలిపించి మరీ, కొందరు పెద్దవాళ్ళను పిలిపించి లాయర్ని పెట్టించి మరీ మా అమ్మ తనకు గల సొంత ఆస్తిలో తన కూతురుకు ఇస్తానన్న, అంటే కూతురంటే జగతక్కని సొంత కూతురులా భావించి తనకు ఇవ్వాల్సిన బాధ్యతగా 30%గా కూడా పెట్టింది. కొంత బంగారం కూడా పెట్టి పంపింది. ఆ రోజుతో జగతక్క మళ్ళీ తిరిగి రాలేదు. మా అమ్మా నాన్నలు కనీసం డెలివరీ కన్నా రామ్మా అని పిలిస్తే కూడా రాలేదు. నాకు 17 ఏళ్లప్పుడు బంధువుల పెళ్ళికని వెళ్ళిన మా అమ్మా నాన్నలు తిరిగి వచ్చేటప్పుడు కారు యాక్సిడెంటే పోయారు. అప్పుడు వచ్చింది జగతక్క వాళ్ళను చివరి చూపులు చూడ్డానికి. అప్పుడు కూడా నన్ను ఓదార్చలేదు. ఇక కూతురు అల్లుడు లేక, కంపెనీ వ్యవహారాలు నడిపేవాళ్ళు లేక తిరిగి అమ్మమ్మ తాతయ్యలే దాన్ని చూసుకుంటూ వచ్చారు. కొన్నాళ్లకు నాకు రాధకు పెళ్ళై పోయింది. ఆ పెళ్ళికి కూడా మా నానమ్మ జగతక్కను ఖచ్చితంగా రమ్మనమని పత్రిక రాసి పంపడంతో పెళ్ళికి వచ్చింది. అది ఆమెను చివరిసారిగా చూడ్డం నేను. మళ్ళీ ఇలా మా జీవితాల్లోకొచ్చింది అంటూ గతం చెప్పుకొచ్చాడు గోపాలం. మీరు చెప్పిన మొత్తంలో మీరంటే ఎక్కువగా ఆసక్తి చూపని ఆమె, చిన్నప్పటి నుంచి మీతో కలిసిమెలిసి లేని ఆమె, తనకు ఎటువంటి అధికారం లేకున్నా సవతి తల్లి తన పుట్టింటి నుండి ఇచ్చిన ఆస్తిని కూడా తీసుకున్న ఆమె ఇప్పుడు మిమ్మల్ని ఎందుకిలా చేస్తూ ఉంది? బలవంతంగా మిమ్మల్ని బంధించి మరీ వాళ్ళ కొడుక్కి దీపికను ఎందుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది? మీకేమైనా తెలుసా అని అడుగుతాడు ధను. ఆ రోజు దీపిక ఇంటికి తిరిగి వచ్చిన రోజు. దీపిక గదిలోకి వెళ్ళగానే జగతక్క తన మనుషులతో ఇంట్లోకి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత వచ్చినసరికి అలా సడన్గా నేను ముందు 1 నిమిషం పోల్చుకోలేకపోయాను. అక్క అంటూ ఉండగా నేనేరా తమ్ముడు అంటూ పలకరించింది. నేను ఆనందపడుతూ ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అక్క అంటూ మాట్లాడుతూ ఉన్నా. రాధ కూడా ఆమెకు మర్యాదలు చేసింది. అప్పుడు జగతక్క, నీ ప్రేమకు పొంగిపోతున్నాన్రా తమ్ముడు, ఇన్నాళ్ళు నిన్ను గుర్తించలేకపోయాన్రా అంటూ నక్కలా నటిస్తూ మాటల్లో దించి, నీ కూతురు గురించి విన్నా. నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యవా అని అడిగింది. దాందేముందక్క, అబ్బాయి ఏం చేస్తుంటాడు, ఎలా ఉంటాడు? నువ్వు దూరమయ్యాక మీ గురించి నాకు మీ వివరణ పూర్తిగా తెలియదు కదా అన్నాను. ఇదిగో చూడు నీ అల్లుడు అంటూ ఆ వచ్చిన వాళ్ళల్లో ఉన్న వీరిని ముందుకు పిలిచి చూపింది. ఇంటర్ చదివాడు. అయినా మనకున్న దానికి చదివేందుకు, ఉద్యోగం ఎందుకు అని ఆపేశాం అని అంది. వాణ్ణి చూస్తే రౌడీలా ఉన్నాడు. చదువు లేదు, సంధ్య లేదు. అదీ కాక దీపిక కంటే చాలా పెద్దవాడు. వయసులో కూడా చాలా పెద్దవాడవడంతో నా మనసుకు నచ్చలేదు. అక్క కోసం బిడ్డ బ్రతుకును నాశనం చేయలేను కదా. ఏమీ అనుకోకక్క, దీపిక చాలా చిన్నది కదా, వీడికి దానికి సరిపడదు అని ఒక్క మాట అన్నా. అదంతా కుదరదు, పెళ్ళి జరగాల్సిందే అని గట్టిగా గదమాయించింది.
రాధ నేను ఒప్పుకోను అంది. రాధను ఒక్కటి తీసింది జగతక్క. రాధ కింద పడింది. ఏంటక్కా ఈ దౌర్జన్యం అని అడిగాను. నన్ను కొట్టింది. గొడవ గొడవ చేసింది. ఆ శబ్దాలకు దీపిక కిందకు దిగి పరిగెత్తుకుంటూ మా దగ్గర మేము పారిపోయే ప్రయత్నం చేశాం. దొరికిపోయాం. చావగొట్టింది. దీపికను పైగదిలో పెట్టింది. మమ్మల్ని ఇక్కడికి ఈడ్చుకొచ్చి మా నాన్న తెలివితేటలతోనే కదరా మీ తాత అంత ఆస్తిని రెండింతలు చేశాడు. కాబట్టి అక్కడి ఆస్తిలో నాకు సగం వాటా రావాల్సింది. కానీ మీ అమ్మ అది ఆమె పుట్టింటి ఆస్తి అని, పైగా వారసుడిగా నీకు 70 పెట్టి నాకు 30 పెట్టింది. కాబట్టే ఆమెపై, ఆమెను సమర్థించిన నాన్నపై నాకు ద్వేషం పెరిగింది. అదును కోసం చూశా. ఇద్దరూ ఒకేసారి దొరికారు. నేనే వాళ్ళను యాక్సిడెంట్ చేయించా అని ఆమె చెప్పిన మాటకు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అని అన్నాడు గోపాలం. మీరే కాదు, మీరు చెప్తూ ఉంటే తండ్రిని చంపిందన్న మాటకు మాకు షాక్గానే ఉంది. ప్లీజ్ మీరు చెప్పండి అని అన్నాడు యజ్ఞ. అలా అమ్మను నాన్నను ఎలా చంపిందో చెప్పింది. నా వాటా ఇంకా 20 రావాలి కాబట్టి మీ అమ్మమ్మ తాతయ్యలతో గొడవ వేసి ఒప్పుకోకుంటే వాళ్ళను ఏదో ఒకటి చేసి లాగేద్దాం అనుకున్నా. కానీ ఎక్కడ వీలు లేకుండా ఆ 70% ఆస్తిని నీ పేరు మీద, అంటే పూర్తిగా వివరంగా చెప్పాలంటే అది నీదే. కానీ దానిపై హక్కు, అధికారం నీకు పుట్టే పిల్లలైన ఆ పిల్లలు మేజర్లయ్యాక వాళ్ళకు దక్కాలని వీలునామా రాయించింది. ఆ రోజు అలా దాచిపెట్టిన విషయం అది. ఎలానో ఆ విషయం తెలుసుకున్నా. అది తెలిసిన నాకు అక్కడికక్కడే నిన్ను, ఆ మిగిలిన ముసలి వాళ్ళను కూడా చంపేయాలనుకున్నాను. కానీ వెంటనే అది సాధ్యం కాదు కదా. కాబట్టే కొన్నాళ్ళు ఆగుదామనుకున్నా. ఆ సమయంలో ఇక్కడ కూడా అధికారంలో నేను పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నా. ఆ ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉన్నా. తిరిగి నీ గురించి ఆలోచించేలోపు నీకు పెళ్ళన్నారు. వచ్చి చూశా. ముసలోళ్ళు ఎలాగూ పోయేలా ఉన్నారు, పోతారు. నిన్ను, నీ పెళ్ళాన్ని లేపేస్తే చాలనుకున్నా. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఇక్కడ నా అధికారం పూర్తిగా చేజిక్కించుకున్నా. ఇక నా ధ్యాసంతా మీపై పెట్టి మిమ్మల్ని లేపేయాలి అని అనుకున్న సమయానికి నీకు కూతురు పుట్టిందని విన్నా. ఒక క్షణం నా ఆలోచనలో మార్పు చేశా. మిమ్మల్ని చంపటం ఎందుకు? ఎలానో ఆస్తి నీ బిడ్డలకు దక్కాలనే ఉంది కాబట్టి, ఆ పిల్ల పెరిగాక మావాడు పెరుగుంటాడు కాబట్టి వాడికిచ్చి చేస్తే నాకు రావాల్సిన దానికంటే ఎక్కువే వస్తుందిగా. పైగా వాళ్ళు పెరిగే నాటికి మీరు మరింత ఆస్తిని కూరుస్తారు కాబట్టి ఆదాయం ఎక్కువే వస్తుందని నెమ్మదించా. అదృష్టం తర్వాత నీకు పిల్లలు లేరు కాబట్టి ఆ ఆస్తి మొత్తానికి ఆ పిల్లే వారసురాలవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నా కొడుక్కి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. అలా చేసుకుంటే మొత్తం ఆస్తి మాదే అవుతుంది కదా. అందుకు ఇన్నాళ్ళు ఎదురు చూశా. ఇప్పుడు మీ ఆస్తి నాకు దక్కుతాయి అని అంటూ మమ్మల్ని వెనక్కి తోసి గది తలుపులు వేసి గడియ వేసుకొని వెళ్ళిపోయింది అంటూ అప్పటి వరకు జరిగింది చెప్పుకొచ్చాడు గోపాలం. ఆస్తి కోసమేగా మొత్తం నీ పేరున రాసేస్తాం. దాన్ని అన్యాయం చేయకమ్మా, మా ముగ్గురిని ఇలా వదిలేయండి, కట్టుబట్టలతో వెళతాం అని ప్రాధేయపడ్డాం కూడా. కుదరదు, ఆస్తి కావాలి, పిల్ల కావాలి. పొత్తడి బొమ్మలా ఉన్న పిల్లని ఎవరు వదులుకుంటారు చెప్పు? అస్సలు వదలనంటూ మమ్మల్నిలా బంధించిందయ్యా అంటూ కంటనీరు పెట్టుకుంది రాధ. అమ్మ ఏడవకండి, పెళ్లి జరిగేలోపు ఏదో ఒకటి చేద్దాం, అంతవరకు ఓపిక పట్టండి, మమ్మల్ని నమ్మండి అంటూ వాళ్ళను ఓదార్చారు ధను యజ్ఞలు. సరే అయితే ఇంకా ఇలానే ఉండటం కుదరదు, మనం వెళ్ళాలి అంటుంది దీపిక. అవును, చూడండి ఆంటీ అంకుల్, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మేము రాగానే మీకు టాబ్లెట్స్ గురించి చెప్పాంగా, అవి వాడండి. ఇంతకీ మీకు మత్తు 3 పూటలా ఇస్తున్నారా?
లేదయ్యా, రాత్రుళ్ళు మాత్రమే ఇస్తారు. పగలు ఆ గొలుసులతో కట్టేస్తారు అంటూ మూలనున్న గొలుసులను చూపించారు. సరేలే, పర్లేదు. ఇంకొన్నాళ్లేగా మీకు ఈ కష్టం. మీరు మాత్రం ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలానే వాళ్ళతో ప్రవర్తించండి. ఎక్కడా మనం కలుస్తున్నట్టు వాళ్లకు అనుమానం రాకూడదు. ఇక మేం వెళతాం, జాగ్రత్త అంటూ ముగ్గురు బయటకు చేరి దీపిక తన గదికి, మనవాళ్ళు వాళ్ళ గదికి చేరుకున్నారు. ఆస్తుల కోసం అంతగా రాక్షసత్వం చూపిస్తున్న జగతిని తిట్టుకుంటూ అక్కడ జరిగేది మొత్తం త్రినేత్రకు, జగదీశ్వర్లకు చెప్పుకున్నారు మనవాళ్ళు. ఇక మరుసటి రోజు కూడా రోజులానే బయట తిరిగి తాతగారితో గడుపుతూ ఉన్నారు. తాతగారు కూడా వాళ్ళపై అభిమానం పెంచేసుకుంటూ ఉన్నాడు. ఎవరి బిడ్డలోనయ్యా, నాతో బాగా కలిసిపోయారు, సొంత మనవాళ్ళలాగా అనిపిస్తున్నారు. మీరు రాకపోవడం కాస్త ఆలస్యమైతే ఉండలేకపోతున్నాను అంటూ మన వాళ్ళను హత్తుకుంటున్నాడు. ఇక రాత్రికి దీపిక అమ్మా నాన్నలతో వరుణ్ దేవులను కూడా మన వాళ్ళు పరిచయం చేశారు. కొంతసేపు మాట్లాడాక వాళ్ళు విగ్గా ఉన్నారుగా, ఇక నిద్రపోనిద్దాం. మనం మేలుకొనున్నామంటే మన కథ వేరు. పదండి పదండి అనుకుంటూ బయటకు చేరుకున్నారు. దీపిక, నీ చేత ముసుగన్నా పక్కకు తీయించగలుగుతున్నాం కానీ మసి తుడవవేంటి? ఆమె, తుడవను. అది లేకుండా తిరిగి నేను వెళితే లోపల నాకని పెట్టిన అమ్మాయి వెంటనే ఆమెకు చెబుతుంది. సరే, ఏం చేస్తాం, ఉండించుకోలే అంటూ మెల్లగా చిన్నగా అవి ఇవి అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాటల్లో దీపిక వరుణ్ గారు, దేవుగారు, ధనుగారు అంటుంటే, అబ్బా, నువ్వు మమ్మల్ని గారు గారు అంటుంటే మా పేరుని సాగదీసినట్టుంది అని అంటాడు దేవ్. సరే, సారని పిలవనా? ఏదో పరాయి వాళ్ళని, పరిచయం లేని వాళ్ళను పిలిచినట్టుంది. మరి ఏమని పిలవను? నిన్న నేను నీకు బ్రదర్లా అన్నానుగా, నన్ను అన్నా అని పిలవచ్చు. సరే అన్నయ్య. అబ్బా, చూడమ్మా ఎంత చక్కగా పిలిచావు. ఏది మళ్ళీ చెప్పు అంటుంటే, అలాగే దేవన్నయ్య, అల్లారా దారికి. ఓకే తరుణన్నయ్య. అబ్బా, మా చెల్లి పిలిచినట్టే ఉంది తల్లి. మరి నన్ను పిలవ్వా? పిలుస్తాను ధను అన్నయ్య. అబ్బా, నాకు చెల్లెల్లేని లోటు తీరినట్టుందమ్మా. మరి నిన్ను యజ్ఞ అని పూర్తయ్యే లోపలే తన నోటిపై చెయ్యుంచి అడ్డుపెట్టిన వరుణ్, వద్దు తల్లి వద్దు, తప్పు, అలా చెయ్యకు అంటాడు. ఏం చేశాను? అదే, ఆయన్ను అన్నయ్య అనే తప్పు చెయ్యకు. ఎందుకు అనకూడదు? మిమ్మల్ని అన్నానుగా. మాకంటే చెల్లెళ్ళు తక్కువ కాబట్టి పిలిపించుకున్నాం. ఆయనకు అక్కలకు చెల్లెళ్లకు ఎక్కువే ఉంటారులేమ్మా. కాబట్టి నువ్వు పిలవకు, మళ్ళీ ఒంటరి పక్షి అయిపోతాడేమో. నేను పిలిస్తే ఆయనెందుకు ఒంటరి వాడైపోతాడు? అదంతేనమ్మా, అదంతే. ఆయన్ని నువ్వు జస్ట్ యజ్ఞ అని పిలిస్తే చాలు, పిట్టలా వాలిపోతాడు. అంతేకాని ఏ వరసా పెట్టి పిలవకే. అలా పిలిస్తే ఆ చిట్టి పిట్ట గుండె ఫట్టయిపోతుంది. ఏంటో ఏం చెప్తున్నారో సరిగ్గా అర్థం కావట్లేదు. మొత్తానికి ఆయన్ను మాత్రం పేరు పెట్టి పిలవమంటున్నారని అర్థమైంది. అలానే పిలుస్తానులే. అమ్మయ్య, అర్థం చేసుకొని బ్రతికించావు తల్లి. సరే గాని ఆ కాళ్లకున్న ఆ ఇనప కడియాలను బరువుగా అనిపించట్లేదా నీకు? ఎందుకు అనిపించదన్నయ్యా, నొప్పిగా కూడా వేస్తుంది. మరి తీయచ్చుగా. తీసేస్తే ఆమె కొడుతుందిగా. తెలియకుండా మళ్ళీ వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చుగా. అవేవైనా కాలిగొలుసులా అలా మొయ్యడానికి? ఎలాగూ మర ఉండే కడియాలే కాబట్టి తీయచ్చులే అంటూ ఆమె కాళ్ళకు ఉన్న ఇనప కడియాలను తీసేశారు. ఇంకా నయం, ఇనప గొలుసులేసి 2 కాళ్లను కట్టెయ్యలేదు. ఎంత పని చేసింది అంటూ జగతిని తిట్టుకుంటూ ఉన్నారు. మౌనంగా ఉన్న దీపికను చూసి, ఏమ్మా, బోర్ కొడుతుందా? మూవీస్ చూస్తావా? దో ఫోన్ అంటూ అడిగాడు దేవ్. వద్దన్నయ్య, ముందు మేం ఇక్కడి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నా. అయ్యో, కొద్ది రోజులే కదమ్మా, ఆ తర్వాత అందరం హ్యాపీగా ఉంటాంలే, దిగులు పెట్టుకోకు. నీకు ఆ గదిలోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది కదూ. పద మాతో మేడపైకి వెళదాం, ఊరు చూద్దువు గాని అంటూ
పైకి లాగే ప్రయత్నం చేస్తాడు ధను. అమ్మో, నాకు భయంగా ఉందన్నయ్యా. ఆమెకు తెలిసిపోతేను. ఏం తెలియదులే, మనమేమి గట్టిగా అరవటమో గట్టిగా శబ్దాలు లాంటివి చెయ్యంగా. ఎలా తెలుస్తుంది? నువ్వు ఇలా భయపడుతూ ఉంటే జరగదు. పద పైకి వెళదాం అంటూ అందరూ మేడపైకి చేరుకున్నారు. దూరం నుండి చీకట్లోనే చూడమ్మా చూడు అంటూ ఉంటే, చీకట్లో ఊరేం కనబడుతుందన్నయ్యా. ఏదో ఆ గది దాటి ఈ గాలికి వచ్చావుగా, అది చాలనుకో. అది చూడు అక్కడ వీధి లైటు కింద కుక్క పిల్లలను చూడు, ఎలా ముడుక్కొని ఉన్నాయో. ముద్దుగా ఉన్నాయి కదూ. ఈ కిటి చూడు. ఈ వీధిలో ఆ లైటుకు కొద్దిగా వెనక ఉన్న ఇళ్లకు గుడి దాటుకొని ఉంటుంది. కావాలంటే చూడు, ఆ గుడికి వాకిట్లో లైట్లు కూడా వేసి ఉంచారు అంటూ చూపిస్తూ ఉన్నాడు. చీకట్లో ప్రపంచాన్ని చూపిస్తున్నారా అన్నయ్య అంటూ కంటనీరు పెట్టుకుంది దీపిక. అంతవరకు చూస్తున్న యజ్ఞ, బాధపడుకు దీపిక, నీకు నేను వెలుతురులోనే ప్రపంచాన్ని చూపిస్తా రా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అమ్మో, ఎక్కడికి? నేను రాను. ఆమెకు తెలిసిపోతుంది. ఈ ఇల్లు నేను దాటలేను. ఆ తరువాత ఆమె అమ్మా నాన్నలను ఏమైనా చేస్తుంది అని అంటుంది దీపిక. భయపడుకు దీపిక, నాతో రా నువ్వు అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు యజ్ఞ. ఓకే ఫ్రెండ్స్, దీపిక చెయ్యి పట్టుకున్న యజ్ఞ వెలుగుల వైపు అడుగులు ఎలా వేయనున్నాడో వచ్చే ఎపిసోడ్